యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహా పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అలాగే ధాన్యం రవాణా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. కొనుగోలు విషయంలో వేగవంతం చేయడానికి, స్పీడప్ చేయడానికి చర్యల విషయంలో ఫీల్డ్ లెవెల్లో ప్రోగ్రెస్ చూడడానికి ఈ యొక్క మరి టూర్ కానీ పర్యటన కానీ సమావేశం కానీ ఎప్పుడైనా మనం చేస్తున్నాం. ఇక్కడున్న మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ రైతులకి, వరి రైతులకి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీ నేను మరోమారు మనవిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఆర్థిక వ్యయమైనా సరే మా ప్రభుత్వం ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనసాగుతుంది. చెప్తే ఇది మీరు చెప్పిన మాటని ఇంప్లిమెంటేషన్ చేసే ప్రభుత్వం కాదు, రైతుల పక్షపాత ప్రభుత్వం గతంలో చేసింది. భవిష్యత్తులో కూడా రైతులకి ప్రభుత్వం అండగా ఉంటది. ఈ సీజన్లో 100% ఇందాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి గింజని ప్రభుత్వం తరిచిన కొండ